తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. కృష్ణా బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ అధికారులు కంప్లైంట్ చేశారు. ఏఐబీపీ కింద 2115 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే నాబార్డు నుంచి 4250 కోట్లు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు కృష్ణా గోదావరి బోర్డుల పనితీరు తెలుసుకున్నారు పార్లమెంటరీ సభ్యుల బృందం. ఎంపీ హుకుంసింగ్ అధ్యక్షతన ఏర్పడిన బృందంలో 17 మంది లోక్సభ సభ్యులున్నారు.